ఇండియన్ హిస్టరీ నుంచి ఈ ప్రశ్న అయితే చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎడిక్స్ మెన్షన్స్ ది పర్సనల్ నేమ్ ఆఫ్ అశోక. సో అశోకుడు అనమాట, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అశోకుడి యొక్క పేరు అనమాట. ఆయన పర్సనల్గా ఉన్నటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి కదా, నేమ్స్ చాలా ఉన్నాయి అశోకుడికి. ఈ పేర్ల గురించి ప్రస్తావించబడినటువంటి ఎడిక్ట్ ఏదని చెప్పేసి అంటున్నారు. అంటే రాతి శాసనం. అశోకుడు చాలా రాక్ ఎడిక్స్ వేయించారు కదా, రాక్ ఎడిక్స్ అంటారు. సో రాక్ ఎడిక్స్ అంటే రాతి శాసనాలు. చాలా రాక్ ఎడిక్స్ అనేవి అశోకుడు వేయించాడు అప్పట్లో, మైనరు మేజర్ అని చెప్పేసి. సో వీటిలో ఏదని చెప్పేసి అడుగుతున్నారు. ఆయన యొక్క పర్సనల్ నేమ్ గురించి చెప్పేది. కలిసి రుమిందేయి స్పెషల్ కళింగ ఎడిక్టు మస్కీ. సో ఆన్సర్ వచ్చేసి మస్కీ అనమాట. సో మస్కీ శాసనం అనేది అశోకుడి యొక్క మస్కీ. సో మస్కీ రాతి శాసనం అనేది అశోకుడి యొక్క పర్సనల్ నేమ్ గురించి చెప్తుందన్నమాట. పేరు ఏంటంటే దేవానాం ప్రియ. దేవానాం పియా. సో దేవానాం పియా అని చెప్పేసి చెప్తుంది. ఇది ఎవరంటే అశోకుడి యొక్క పేరు అనమాట ఇది. సో దేవానాం పియా అనేది అశోకుడి యొక్క పేరు. ఏ శాస్త్రం చెప్తుందంటే మస్కీ రాక్ ఎడిక్ట్ చెప్తుంది. అయితే ఇది ఎక్కడ ఉందంటే మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో దీన్ని వచ్చేసి ఎప్పుడు కనిపెట్టారంటే 1927లో 1927వ సంవత్సరంలో ఈ యొక్క శాస్త్రాన్ని కనిపెట్టారనమాట, ఈ మస్కీ శాస్త్రాన్ని. ఈ మస్కీ శాస్త్రంలోనే అశోకుడికి సంబంధించినటువంటి పర్సనల్ నేమ్స్ అనమాట. దేవానాం పియా అంటే బిలౌడ్ ఆఫ్ గాడ్స్ అని అర్థం అనమాట. సో అర్థమైందా? ఇటువంటి పేరు అనేది ఈ మస్కీ శాస్త్రంలో పొందుపరిచారు, అప్పట్లోనే చెక్కారనమాట. దాన్ని 1927లో బ్రిటిష్ ఇండియాలో కనిపెట్టారు. అయితే అశోకుడి యొక్క శాస్త్రాల గురించి, రాక్ ఎడిక్స్ గురించి ఎక్కువగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? జేమ్స్ ప్రిన్సిప్ అనమాట. సో జేమ్స్ ప్రిన్సిప్ గుర్తుపెట్టుకోండి. సో బ్రిటిష్ వ్యక్తి అతను జేమ్స్ ప్రిన్సిప్. జేమ్స్ ప్రిన్సిప్ అనే అతను అశోకుడి యొక్క రాతి శాస్త్రాల గురించి పరిశోధన చేశాడు. అశోకుడి యొక్క భాష ఏంటి? ఆ కాలంలో మౌర్యులు కదా వాళ్ళు. సో మౌర్యులుగా ఉన్నటువంటి భాష ఏంటంటే ప్రాకృతం. సో ప్రాకృతం, వీళ్ళు ప్రాకృతం భాషని అంటే పాటించేవాళ్ళు అనమాట. రాజభాషగా ఉండేది ఆ కాలంలో. కాబట్టి ప్రాకృతం భాషలోనే అశోకుడి యొక్క శాస్త్రాలు కూడా ఉన్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. నంద్యాలలో రాజుల మందగిరి, ఎర్రగుడి అనే ప్రాంతంలో కూడా అశోకుడికి సంబంధించినటువంటి శాస్త్రాలు దొరికాయి, ఇప్పటికి ఉన్నాయి నంద్యాల ప్రాంతంలో. సో ఈ విధంగా అనమాట మస్కీ శాస్త్రంలో అశోకుడి యొక్క పర్సనల్ పేర్లు అయితే దేవానాం పియా, ఇంకా పీదసి, ఇటువంటి పేర్లు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇట్లాంటివి చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. మనము ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక మాడ్యూల్ తీసుకొచ్చాం. శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ టీమ్ కాంటాక్ట్ అయినా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ మాడ్యూల్లో ప్రతి అంశం కూడా చాలా నీట్గా చెప్పాం, పిన్ టు పిన్ పాయింట్ అనమాట. ప్రతి పాయింట్ ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్లు ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ ఉంటాయి కదా, అవి బాగా హైలైట్ చేసి చెప్పాం మాడ్యూల్లో. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. మనం చాలా మంచి ఆఫర్లో పెట్టున్నాం మాడ్యూల్ కూడా.